నేను డీల్ చేయగలను దాన్ని అసలు. నువ్వు గనక బెదిరించో భయపెట్టో తనని గనక ఇంట్లో నుంచి గెంటేసావనుకో, నువ్వు ఇక్కడ ఉన్నన్నాళ్ళు నీకు రెంట్ ఫ్రీ, 3 పూట్ల ఫుడ్ ఫ్రీ. ఆలోచించుకో. ఆఫర్ ఏదో టెంప్టింగ్గానే ఉంది, కానీ డీల్ చేయాల్సిన పర్సనే రిస్కీగా ఉంది. సర్లేండి, ఏదో ఒకటి తేల్చుకుందాం, పదండి. అది స్పిరిట్. రండి. మా ఊర్లో రౌడీజం అంతా ఇక్కడ చూపిస్తా. అయ్యా రే, తీసుకున్న 20,000కే రౌడీల్ని పంపించేస్తే లక్షలిచ్చి వెయిట్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారా? నలుగురిని పంపించి బెదిరిచ్చేస్తే అప్పు కట్టేస్తుంది అనుకోరు? మన క్యారెక్టర్కి ఎంత బ్యాడ్ నేమ్. అందుకే ఇంకెవ్వరూ రాకుండా నీ చెయ్యి విరిచేస్తున్నా. వస్తే రాక్షసి, నీ మెడలు తీర్చడానికి వీరాజు వీరుడు వస్తాడు. ఆడవాడు వస్తాడని వీడు వెళ్ళిపోతాడంటే మనం కూడా వెళ్ళిపోతే బెస్ట్ ఏమో. జంప్ అయిపోదాం. ఎక్కడికి వెళ్తున్నావు? అదే వాడెవడో వీరాది వీరుడు వస్తాడంట, వాడితో పాటు వద్దాం. ఏం చెక్క రండి. ఇట్రా. ఆ వీరాది వీరుడు ఎవడో కాదు, నువ్వే. కమాన్. నేను వీరాది వీరుడేంటి నా బొందా? చెప్పేది వినండి, ఆలోచించుకుని ఇంకో రోజు వద్దాం, సరేనా? ఇక్కడ నుంచో. నన్ను ముందు పెట్టారండి బాబు. ఆల్ ఈజ్ వెల్.